రైట్. శరణాడి గారు, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలంటే ఏం చేయాలి? ఒక 5 కీలక పాయింట్లు ఏం చెప్తారు సార్? సార్ ఆల్రెడీ డిస్కషన్‌లో ఉన్నదే. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన కొన్ని ఇన్‌ఫాక్ట్ ప్రతిదానికి ఎకనామిక్‌తో కనెక్టివిటీ ఉంది కాబట్టి డెఫినెట్‌గా ఏవైతే ఇంపోర్ట్స్ చేయడం వల్ల భారతదేశానికి ఫారెన్ రిజర్వ్స్‌కి ప్రెషర్ పడుతుందో అవి మనం తగ్గించుకోవాలి. గోల్డ్ అనేది బీభత్సంగా మనం కొనాలి. మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. పానిక్ సిట్యుయేషన్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ మీరు చూసినట్లయితే లాస్ట్ 2, 3 సంవత్సరాల్లో గోల్డ్ బాగా పైకి ఎగబాకడం ఇండియానే కాంట్రిబ్యూషన్ దానికి. హ్మ్. ఎందుకంటే పానిక్ సిట్యుయేషన్‌లో ఎవ్రీవన్ స్టార్టెడ్ బయింగ్. ఓకే. రేట్ మళ్ళీ పెరుగుతుంది. ఇంకో 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ పెరుగుతుందన్నది. అది కొంత తగ్గించుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైమ్ మన మన కాంట్రిబ్యూషన్ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియాకు ఉండాలి కాబట్టి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారో ఇంధన పొదుపు చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం అంటిల్ అన్లెస్ అవసరం అయితే తప్ప మనం అనుకోవచ్చు. ఓకే. మనకి చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. 500 మంది ఎలా పాలు పోస్తారులే నేను నీళ్లు పోసినా కూడా కనపడదు కదా అని. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అవి చివరికి అన్ని నీళ్ళే అయిపోతాయి. అలా కాకుండా నేను ఏవైతే ఎంతవరకు సేవ్ చేయగలను ఇంధనము అని ప్రతి ఒక్కళ్ళు అనుకోగలిగితే యాజ్ ఏ సొసైటీ, యాజ్ ఏ కంట్రీగా డెఫినిట్‌గా మనము ఇంధనముని సేవ్ చేయగలుగుతాం. హ్మ్. దాంతో పాటు ఏవైతే ఇంపోర్ట్స్ ఎస్పెషల్లీ ఫారెన్ గూడ్స్ మనం తీసుకుంటామో దానికి ఈక్వలెంట్ క్వాలిటీ గాని లేకపోతే ఈక్వలెంట్ వాల్యూ ఉన్న ప్రొడక్ట్ ఇండియాలో తీసుకుంటే డెఫినిట్‌గా హ్మ్. అది ఇండియన్ గవర్నమెంట్‌కి కానీ ఇలాంటి ఎకానమీ ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. హ్మ్. అండ్ మేక్ ఇన్ ఇండియా ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద లాస్ట్ 7-8 ఇయర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తుందో ఇండియాలో ఇన్నోవేషన్ రావాలి. ఇందాక మన ప్యానెల్ మెంబర్ చెప్పినట్టు మన గీతానంద్ సర్వీస్ గారు. ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. మా యోగానంద్ గారు మన సర్వీస్ ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. ఇండియాలో టాలెంట్ కొదవలేదు, స్కిల్ కి కొదవలేదు. మీరు అమీర్పేట గాని వస్తే ఏదైనా ఒక పెద్ద టెక్నాలజీ గాని వస్తే అమీర్పేటలో దాని రిలేటెడ్ గా హైయెస్ట్ అడ్వాన్స్డ్ కోచింగ్ సెంటర్ ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ రోజు వస్తుంది. హ్మ్. సో ఈ టాలెంట్ ని ప్రాపర్ స్ట్రీమ్ లైన్ చేసి మేక్ ఇన్ ఇండియాని మేబీ మేక్ ఇన్ ఇండియా వర్షన్ 2.0గా ఇది డెఫినెట్ గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్. ఓకే. లేకపోతే ఇండియన్ ప్రతి ఒక్కరికి అలాంటివి తీసుకొచ్చి ఏవైతే ఎక్కువ మనం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నామో ఆయిల్ లాంటి ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో అవి మనం చేయలేము. హ్మ్. బట్ అదర్ దట్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మనం తీసుకొని వస్తున్నామో వాటిని ఇండియాలో ఎక్కువ ప్రమోట్ చేసే విధంగా చేయగలిగితే డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ ఒక్కటి చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ప్రజలు ఒక్కళ్ళు చేయలేరు. గవర్నమెంట్ ప్రజల సహకారంతో ఏవైతే గైడ్ లైన్స్ వస్తున్నాయో 100% మనం ఫాలో అయితే డెఫినెట్ గా దీన్ని మనం తట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనతో పాటు హ్మ్. మన కంట్రీ మీరు చూస్తే ఆస్ట్రేలియా కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సార్. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ హాస్ గివెన్ ఏ స్టేట్మెంట్. హ్మ్. ఈవెన్ ఇరాన్, కొరియా లాంటి సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా ఈవెన్ ఆడ్ నెంబర్ తో వాళ్ళ వెహికల్స్ బయటకు తీసుకొని రావాలని. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు దా వాళ్ళు దాని రిలేటెడ్ గా ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. ఓకే. దాంట్లో మనం కూడా ముందున్నాము. మనకున్న స్ట్రెంగ్త్ జనాలు అట్ హ్మ్. ద సేమ్ టైమ్ మనకి అది కూడా వీక్‌నెస్ కాబట్టి ఏవైతే ఇండియాకి ప్రెషర్ పడుతుందో వాటిని మనం కొనకుండా వాటిని అట్‌లీస్ట్ కంట్రోల్ చేసుకుంటే డెఫినిట్‌గా ఈ గండం నుంచి మనం గట్టెక్కొచ్చు. రైట్.